నమస్తే. బీజేపీ హయాంలో మూడోసారి నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారుగా మార్నింగ్ 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈ బడ్జెట్ సమావేశం సో 12:30 వరకు అంటే గంటన్నర సమయంలో సో ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి సో ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది ఇటు కొంతమంది చూసుకుంటే ఇది మధ్య తరగతి వాళ్ళ కోసం వికసిత్ భారత్ ఏదైతే ఉందో సో దాని పరంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇటు తెలంగాణ పరిస్థితికి వస్తే తెలంగాణకి ₹1 కూడా బడ్జెట్ లో కేటాయించలేరు కాబట్టి సో తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ కూడా తీవ్రమైన కోపంతో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఏపీకి 15 నుంచి 16,000 కోట్లు కేటాయించారు. సో ఈ విధంగా చాలా వరకు బడ్జెట్ అయింది. సో దేనిపైన తగ్గుతాయి రేట్లు, దేనిపైన ఎక్కుతాయి పెరుగుతాయి అని చెప్పేసి అని చూద్దాం. మెయిన్ గా హైలైట్ ఈ రోజు బడ్జెట్ సమావేశంలో సో ఈ రోజు ఏం హైలైట్స్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో ముందుగా సో ఎన్నో ఆశలు భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభలో 11 గంటల 4 నిమిషాల నుంచి బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై దాదాపు 12 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. ఇక వికసిత్ భారత్ లక్ష్యం అంటూ ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్ లో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఆర్థిక రంగాన్ని ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ పరిణామం 48.21 లక్షల కోట్లుగా ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం 32.7 లక్షల కోట్లు అండ్ పన్ను ఆదాయం వచ్చేసి 28.83 లక్షల కోట్లు అండ్ ద్రవ్యలోటు 4.9% ఉండొచ్చని అంచనా వేసింది. సో అప్పులు, పన్నేతర ఆదాయాలు అన్ని కలిపి 16 లక్షల కోట్లుగా అంచనా వేసింది. రైట్, ఇక మెయిన్ ఈ విధంగా అయితే ఆ అంచనాలు అన్నిటిపైన ఒక్కొక్క అంచనా వేసింది. కానీ మెయిన్ హైలైట్స్ గా చూసుకుంటే బడ్జెట్ లో ఉన్న హైలైట్స్ చూసుకుంటే సో గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్లు కేటాయించింది. సో గ్రామాల్లో సంబంధించి గ్రామాల్లో కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లేకుంటే రోడ్లు కావచ్చు, సో అలాంటి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, లైట్లు కావచ్చు, సో ఇలాంటి మినిమం వసతులు మెయిన్ గ్రామాలు అభివృద్ధి కోసం సో ఈ రోజు బడ్జెట్ లో 2.66 లక్షల కోట్లను కేటాయించింది. అండ్ 32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ఉంది. మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. సో 11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం. అండ్ మహిళా అభివృద్ధికి 3 లక్షల కోట్లు. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ ₹50,000 నుంచి 75,000కు పెంపు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట. సో నార్మల్ ఇంతకుముందు చూసుకున్న స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉండే, సో దాని 50,000 నుంచి 75,000కి పెంచుతూ ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. అండ్ గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్లు అండ్ అర్బన్ హౌసింగ్ కోసం 2.2 లక్షల కోట్లు. సో బీజేపీ మేనిఫెస్టోలు కూడా చెప్పింది. సో ఓవరాల్ గా చూసి 5 కోట్ల ఇండ్లను నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు. సో అందులో 3 కోట్ల ఇండ్లు తెలంగాణకు తీసుకొస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినట్టు మనం చూసినాం మనం. అయితే అందులో అర్బన్ హౌసింగ్ సో రూరల్ కాకుండా మెయిన్ సిటీలలో ఏదైతుందో సో వాళ్ళందరికీ ప్రధానమంత్రి స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్పారు. సో ఆ ఇండ్లు కేటాయించే స్కీమ్ ప్రకారంగా సో 2.2 లక్షల కోట్లు అర్బన్ హౌసింగ్ కోసం కేటాయించారు ఈ రోజు బడ్జెట్ లో. అండ్ వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు. సో ఇటు వ్యవసాయానికి కావచ్చు, వ్యవసాయ అనుసంధాన రంగాలు లేకుంటే ఇటు చూసుకుంటే సీడింగ్ కావచ్చు, లేకుంటే ఇటు వ్యవసాయానికి సంబంధించి ఏవైతే పరికరాలు యూజ్ చేస్తామో సో వాటికి సంబంధించి సో వీటన్నిటి వ్యవసాయం పైన డిపెండ్ అయ్యి ఏవైతే సంస్థలు ఉంటాయో సో వాటన్నిటి కోసం 1.52 లక్షల కోట్లను కేటాయించింది బడ్జెట్ లో. అండ్ స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. సో అయితే స్టాంప్ డ్యూటీస్ చూసుకుంటే ఇటు గవర్నమెంట్ సంబంధించి కొన్ని స్టాంప్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో రిజిస్ట్రేషన్ సంబంధించి అలాంటి స్టాంప్ డ్యూటీస్ అన్నిటి కలిపి సో దానికి సంబంధించిన ప్రైజెస్ రాష్ట్రాలకే పరిమితి ఇచ్చేసి సో మీరు పెంచుకోండి అని చెప్పేసి చెప్పింది. అండ్ మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని తగ్గింపు చేసింది. సో మహిళలకు సంబంధించి ఏవైతే ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ ఏవైతే అవసరమైతే సో వాటి కోసం తక్కువ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా ఈ బడ్జెట్ లో చూసుకుంటే ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే మహిళలు, దాని తర్వాత రైతులు, దాని తర్వాత మిడిల్ క్లాస్. సో ఈ విధంగా ఈ స్టేజెస్ ఫస్ట్ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, తర్వాత అగ్రికల్చర్ సంబంధించి సో వీటి పరంగా ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ముద్రా లోన్ పరిమితి 20 లక్షల వరకు పెంపు. ఇంతకుముందు చూసుకుంటే చాలా తక్కువ ముద్రా లోన్ వచ్చేసి 20 లక్షల వరకు లేకుండే, సో ఇప్పుడేమో 20 లక్షల వరకు పెంపు చేశారు. యువత కోసం 5 పథకాలతో పిఎం ప్యాకేజ్. సో యువతకి చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ చాలా వరకు చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం యువతకి, అండ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా. సో ఆ విధంగా సో యువత కోసం 5 పథకాలతో పిఎం ప్యాకేజ్ కూడా. సో వాళ్ళకి ఇంటర్న్షిప్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తూ అలాగే ఇంటర్న్షిప్ చేస్తూ వాళ్ళ కోసం అలాగా వేతనాలు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళ కోసం పిఎం ప్యాకేజ్ కూడా కేటాయించారు. అండ్ వైద్య నైపుణ్య అభివృద్ధి కోసం 1,48,000 కోట్లు. సో వైద్య రంగం పైన 1,48,000 కోట్లని ఇచ్చారు. అండ్ 1,00,00,000 ఇళ్లకు సోలార్ ప్యానెల్ ద్వారా ఉచిత విద్యుత్.
సో దేశం మొత్తం కలిపి సో 1 కోటి ఇండ్లకు సో సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. 5 వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు. సో ఈ రాష్ట్రంలో ఏదైతే వరదలకి కొన్ని ఏరియాలు చూసుకుంటే ఒడిశా కావచ్చు, లేకుంటే అస్సాం కావచ్చు, లేకపోతే కింద కేరళ కావచ్చు, తమిళనాడు, సో ఇవి కొన్ని రాష్ట్రాలు వరద బాధితులకి మెయిన్ గా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి సో వాటన్నిటి కోసం సో ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి బడ్జెట్ లో చెప్పారు. అండ్ ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తాం. అండ్ త్వరలో 100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం కూడా, సో 100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకాలు కూడా కేంద్రం తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. తనఖాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు, రైట్. సో ఇవి కూడా గ్యారంటీలు లేకుండా సో ఎవరైతే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో కొన్ని ప్రోడక్ట్స్, సో వాటికి సంబంధించి ఎలాంటి టర్మ్స్ లేకుండా వాళ్ళకి రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక మార్పులు. సో కేంద్రం ఏం చెప్పిందంటే బీజేపీ ఇటు చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా 100 కొత్త నగరాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. సో దానికి సంబంధించి 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక మార్పులు తీసుకొస్తామని చెప్పేసి చెప్పారంటే ఆటోమేటిక్ గా ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ ప్లగ్ చేసి అండ్ ప్లే చేయాలని చెప్పేసి ఇట్లా ఆటోమేటిక్ అంటారు కదా. సో అదే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి చెప్పారు. అండ్ దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహం కల్పిస్తాం. వారణాసి తరాలు గాయాల టెంపుల్ కారిడార్ అండ్ తగ్గనున్న బంగారం వెండి ధరలు. సో బంగారం వెండికి సంబంధించి ఏవైతే వాటికి సంబంధించి ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో వాటిని కూడా డిడక్షన్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు కొంచెం బంగారం ఇంకా వెండి ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ సెల్ ఫోన్లపై 17% కస్టమ్ డ్యూటీ తగ్గింపు. సో సెల్ ఫోన్ల పైన 15% కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్న నేపథ్యంలో సో ఇటు మొబైల్స్ కావచ్చు, బ్యాటరీస్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఎలక్ట్రానిక్ డివైసెస్ పైన, ఎస్పెషల్లీ మొబైల్స్ అలాంటి డివైసెస్ పైన సో 15% కస్టమ్ డ్యూటీ తగ్గించింది కాబట్టి సో వీటి ప్రైసెస్ చాలా వరకు తగ్గుతాయని చెప్పేసి మనకు కనిపిస్తా ఉంది. అండ్ లెదర్ ఉత్పత్తులపై 10% తగ్గింపు. సో లెదర్ పైన కూడా 10% తగ్గింపు చేసిరు. 3 క్యాన్సర్ మందులపై జిఎస్టీ తొలగింపు. సో క్యాన్సర్ కి సంబంధించి ఏవైతే మందులు ఉంటాయో సో దాంట్లో 3 క్యాన్సర్ మందులపై జిఎస్టీ కూడా తగ్గింపు చేసేసారు, తొలగించేసి కంప్లీట్ తీసేసారు. కాబట్టి సో క్యాన్సర్ కి సంబంధించిన ఏవైతే మెడిసిన్స్ ఉంటే వాటిపైన కూడా మనకి వాటి రేట్లు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. ఎక్స్రే మిషన్లపై జిఎస్టీ తగ్గింపు. సో ఎక్స్రే మిషన్లపైన జిఎస్టీ తగ్గింపు 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు. సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. యుఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు. సో యూనిక్ కోడ్ ఇస్తారన్నాడు మనకు తెలుస్తా ఉంది. సో ప్రతి బూత్ కమతానికి యుఎల్ పిన్ నెంబర్ కూడా కేటాయింపు చేస్తారు. అండ్ అలాగే సో ప్రతి భూ కమతానికి భూ ఆధార్ ద్వారా గుర్తింపు. సో భూ ఆధార్ ద్వారా దీనికి అన్నికి ప్రతి దానికి సో యూనిక్ కోడ్ ఇస్తూ దానికి పిన్ ఇస్తూ మళ్ళీ దానికోసం భూ ఆధార్ ద్వారా కూడా దానికి గుర్తింపు కూడా ఇస్తారు అన్నట్టు బడ్జెట్ లో చెప్పారు. అండ్ ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణాలు. సో మన ఓన్లీ దేశంలోనే సో ఏదైతే హైయర్ స్టడీస్ చేస్తామో సో వాళ్ళ కోసం అంటే ఇండియాలోనే ఉంటూ ఇండియాలోనే చదువుకుంటూ సో హైయర్ స్టడీస్ కోసం 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు అని చెప్పేసి బడ్జెట్ లో చెప్పారు. అండ్ దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణాలు. సో ఇటు దేశీయ ఉన్నత విద్య కోసం బయట ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకు కూడా 10 lakhs ఆఫ్ లోన్స్ ఇస్తారు. అండ్ అలాగే దేశంలో ఉన్న విద్యా సంస్థలు, మన ఇండియాలోనే ఉన్న విద్యా సంస్థల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే వాళ్ళకు కూడా 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు అని చెప్పేసి ఇది బడ్జెట్ లో ఉన్న ప్రధానంగా ఉన్న హైలైట్స్ అన్నమాట. సో మెయిన్ గా చూసుకుంటే ఇటు గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొంచెం వరకు ఖర్చు పెట్టారు అన్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ విద్యార్థులకు కూడా సో చాలా వరకు విద్యార్థులకు పిఎం సంబంధించి కొన్ని స్కీమ్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కోసం రుణాలు కూడా పెంచుతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అండ్ స్లాబ్ రేట్లు కూడా చాలా వరకు ఫస్ట్ ఏమో 3 lakhs వరకు ఏదైతే సో దానికి సంబంధించి దానికి సంబంధించి ట్యాక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి, దాన్ని 3 to 5 lakhs పొడిగించారు. అండ్ 5 to 7 lakhs సో ఇట్లా చాలా వరకు అయితే పొడిగించినట్టు మనకు తెలుస్తా ఉంది. కాబట్టి సో ఇవి ప్రధానంగా మెయిన్ గా ఉన్న హైలైట్స్ అనమాట. సో ఇలా ఏవి తగ్గుతున్నాయి ఏవి పెరుగుతుంటే బంగారం పైన కొద్ది వరకు ట్యాక్స్ అనేది కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించేసి ట్యాక్స్ అనేది తగ్గించారు. కాబట్టి సో బంగారం వెండి రేట్లు అనేది కొద్ది వరకు తగ్గుతుంది. అండ్ అలాగే మొబైల్స్ పైన కూడా 15% కస్టమ్ డ్యూటీ తగ్గించింది. కాబట్టి సో మొబైల్ ప్రైసెస్ కూడా ఎలక్ట్రానిక్ డివైస్ కొన్ని ఏవైతే ఉంటాయో సో వాటిపైన కూడా మెయిన్ గా తగ్గుతున్నట్టు మనకి కనిపిస్తా ఉంది.